నమస్కారం. బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ డిమాండ్ చేశారు. తణుకు మెడికల్ అసోసియేషన్ హాలులో మంగళవారం నిర్వహించిన ఈ సంఘ స్థానిక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు ఓబీసీల సమస్యలను ఆయన వివరించారు. మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులు సాధించుకోవడం కోసం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఏదైతే స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి రాజ్యాంగ సవరణ చేయాలనేటువంటి డిమాండ్తో మరి ఈ నెల 15, 16వ తేదీలో జరిగేటువంటి ఢిల్లీలో జరిగేటువంటి జంతర్ మంతర్ వద్ద జరిగే ఆందోళనని జయప్రదం చేయాలని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులకి, బీసీ వర్గాలకు చెందినటువంటి కుల సంఘాల నాయకులకి, బీసీ విద్యార్థులు, యువత, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ఆందోళనని జయప్రదం చేయడం ద్వారా మన హక్కుల్ని మనం సాధించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దానితో పాటు ఈరోజు ఏదైతే గత బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీసీ మహిళల యొక్క ఆర్థిక అభ్యున్నతికి చేపట్టినటువంటి స్వర్ణిమ పథకాన్ని తిరిగి పునరుద్ధరించి మరి దేశవ్యాప్తంగా బీసీ వర్గాల్లో ఉన్నటువంటి మహిళల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఆనాడు ఆ వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే చర్యలు తీసుకున్నారో 50% సబ్సిడీ రుణాలని మంజూరు చేసేందుకు వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సమావేశం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు ముద్దాడ గణేష్ భవానీ, ఏపనగండ్ల శ్రీనివాస్, చాటపర్తి పోసుబాబు, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు మునుపర్తి లలిత, బీజేపీకి చెందిన గంటా లక్ష్మీలు పాల్గొన్నారు. జాతీయ జంబోరీలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన పెద్ద తాడేపల్లి గురుకులం విద్యార్థినులను తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అభినందించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం వారు ఆయనను కలిశారు. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ కార్యక్రమం ఈసారి ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగింది. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డైమండ్ జూబ్లీ వేడుకగా నవంబర్ 23 నుంచి 29 వరకు కొనసాగింది. ఇందులో 56 మంది గురుకులం విద్యార్థులు పాల్గొని 10 పోటీలకు గాను 9 అత్యుత్తమ గ్రేడ్లు సాధించారు. బ్యాండ్ ప్రదర్శనలో ప్రథమ స్థానంలో నిలిచి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఈ సందర్భంగా వీరికి శిక్షణ ఇచ్చిన గురుకులం ప్రిన్సిపల్ భీమడోలు రాజారావును ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రశంసించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 3వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో ముఖ్యమంత్రి రైతన్న మీకోసం ముగింపు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి, ఎస్పీ డి నరసింహకిషోర్, స్థానిక శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజులు మంగళవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం అయ్యేందుకు నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ఉద్యోగులతో పాటుగా ప్రజలు కూడా సహకరించాలని వారు కోరారు. अरे नहीं होगा सर, मैं वो मुझे ही देखेंगे दूर से. 2027 గోదావరి పుష్కరాల యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక కోష్పాదాల రేవు నుండి కుమారదేవం వరకు మంగళవారం ఆయన బోటుపై పర్యటించి టూరిజం అధికారులకు తగు సూచనలు చేసి మాట్లాడారు. ఈసారి పుష్కరాలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. అలాగే కాటేజీలు, రెస్టారెంట్లు ఏర్పాటు చేసే విధంగా టూరిజం శాఖ ముందుకు రావాలని పేర్కొన్నారు. మనం బ్యూటిఫికేషన్ గా ఏం తయారు చేస్తే లుక్ ఉండి మనం బాగుంటది, గోదావరి ఉండేలాగా హాఫ్ రేటింగ్ పెట్టింది సార్. పైనేమో దాన్ని లివింగ్ చేయాలి, బెంచెస్ చేసుకుని సిట్టింగ్, ఈ కొబ్బరి మొక్కలు, ల్యాండ్స్కేపింగ్ తీసుకోవాలి. అప్పుడు అది సైడ్ ఉండదు మొత్తం స్టెప్స్. దాని తర్వాత ఏం చేస్తున్నామంటే దాన్నే పికిల్ బాల్ కోర్స్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాను కొబ్బరి అరటి ఫైబర్ ఆధారిత పారిశ్రామిక హబ్గా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రావులపాలెంలో అరటి ఫైబర్ యూనిట్, ద్రాక్షారామంలో పప్పు దినుసుల ప్రాసెసింగ్ యూనిట్, ఉప్పలగుప్తంలో కొయ్యర్ ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాట్లను వేగవంతం చేయాలని తెలిపారు. జిల్లాలో ఎంఎస్ఏఎంల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ల ఏర్పాటుతో యువత, మహిళలకు సుస్థిర ఉపాధి అవకాశాలు కలుగుతాయని అన్నారు. ఒక్క కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, తక్కువ పట్టుబడితో చిన్న పారిశ్రామిక యూనిట్లు స్థాపించి స్థానికులు ఆత్మ నిర్భరులై మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని బంతి రైతులకు మూడం దెబ్బ తగిలింది. పూల సేద్యం కూడా జూదంలా మారి రైతులకు నష్టాలే మిగులుస్తుంది. ఈసారి పోయిన పంట మరోసారి వస్తుందని ఆశపడడం వారికి రివాజుగా మారింది. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని ఈ పంటలకు సాగు చేస్తుంటే ఏదో రూపంలో రైతులకు నష్టాలు మిగులుస్తుంది. ప్రస్తుతం బంతి రైతులు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కార్తీక మాసం వివాహాది శుభకార్యాలు ఒకేసారి విడిచిపెట్టి వెళ్లిపోయి మూడం ముంచుకొచ్చింది. దీంతో బంతి ధర ఒకేసారి బోల్తా కొట్టి కిలో 10-15 పలకడం కష్టంగా ఉంది. దీంతో రైతులకు కోత కూలి ఖర్చులు రాక పంటలను తొలగిస్తున్నారు. మంచి దిగుబడులతో కలకల్లాడుతూ ఉన్న పూల తోటలను కూడా ఆధునిక యంత్రాలతో తొలగించి కొత్త పంటకు సిద్ధమవుతున్నారు. ముహూర్తాలు దరిదాపుల్లో లేవు. ఈ లోపు మరో పంట మొదలు పెడితే ముహూర్తాల టైంకి అందుకునే అవకాశాలుంటాయని, అందుకనే బంతిని తొలగించి చామంతి వేయడానికి సిద్ధమవుతున్నామని రైతులు చెబుతున్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం రావులపాలెంలో ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కొత్తపేటలో ఇటీవల అనారోగ్యం కారణంగా ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు యార్లగడ్డ సత్యబాబును పరామర్శించి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరు కూడా యార్లగడ్డ సత్యబాబు కుటుంబానికి చేదోడుగా ఉండాలని, అలాగే ఆర్థిక సహాయం అందించాలని పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా వార్తలు. ప్రజా సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం సచివాలయం ప్రాంగణంలో మంగళవారం ఆయన జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమపాలనలో ముందుకు తీసుకువెళుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో విజయకేతనం ఎగురవేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అలాగే నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అనంతరం అదే మండలంలోని పరింపుడి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో కూడా వినతులు స్వీకరించారు. తొలుత మండలంలో వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అనేక సమస్యలు పరిష్కరించే దిశగా ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమం, ఈ రెండు కూడా సమతుల్యంలో తీసుకెళ్తూ రాష్ట్రం గాని, నియోజకవర్గాల్లో గాని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి, అలాగే ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక మౌలిక సదుపాయాలని మెరుగుపరచాలి, అనేక ఇబ్బందుల నుంచి, అనేక సమస్యల నుంచి పరిష్కారం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు జనవాణి కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు సంబంధించి అనేక సమస్యల పరిష్కారం దిశగా మీ సమస్యలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి 15 రోజుల్లోపు మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఏదైతే డిగ్రీ కాలేజీ సంబంధించి ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఫండింగ్ అక్కడ పెండింగ్ లో ఉంది. ఖచ్చితంగా ఇంకొక నెలలోపు, జనవరి లోపు డిగ్రీ కాలేజ్ కూడా ఓపెన్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం మీ అందరికీ. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, కూటమి పార్టీల నాయకులు కరాటం సాయిబాబా, జి రవికుమార్, గంగిరెట్ల మేఘలాదేవులు పాల్గొన్నారు.
జిల్లాలో ఉన్న క్రీడా వికాస్ కేంద్రాలను అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. ఏలూరులో మంగళవారం ఆయన అల్లూరి సీతారామరాజు ఇండోర్ మైదానాలతో పాటు స్విమ్మింగ్ పూల్ను పరిశీలించి మాట్లాడారు. క్రీడల్లో అభివృద్ధి సాధిస్తే ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవడంతో పాటు ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తుందని స్పష్టం చేశారు. అలాగే 5 కోట్ల రూపాయల నిధులతో అన్ని జిల్లాలకు త్వరలో క్రీడా సామాగ్రిని అందిస్తామని చెప్పారు. క్రీడల పట్ల ఆసక్తి ఉన్నవారిని గుర్తించి వారికి మెరుగైన శిక్షణ ఇచ్చి మెడల్స్ సాధించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్న చంద్రబాబు నాయుడు గారి సంకల్పాన్ని నెరవేర్చే విధంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తుంది. గతంలో 5 సంవత్సరాలు క్రీడలు మరుగుపడ్డాయి. వితౌట్ ఎగ్జామ్తో క్రీడాకారులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ ఇచ్చినా 100కు 3 ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏ క్రీడ అయితే బాగా రాణిస్తున్నారో దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం, ది బెస్ట్గా ట్రైన్ చేస్తాం, పిల్లల్ని మెడలిస్టులు చేస్తాం. నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ నాటికి 2026 జూన్లో అకాడమీని మళ్ళీ పునఃప్రారంభిస్తున్నాం. జనవరి నాటికి ఒక 5 కోట్ల రూపాయలు విలువ చేసే స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ డిఎస్సీలకు అన్నిటికీ ఇచ్చే కార్యక్రమం కూడా టెండర్లకు వెళ్ళాం. ఒక 10 రోజుల్లో టెండర్ ప్రక్రియ కూడా పోతుంది. నాణ్యమైన క్వాలిటీ మెటీరియల్ రాజీ పడకుండా ఆడదాం. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ బడేటి వెంకటరామయ్య, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ డైరెక్టర్ ఎం జగదీశ్వరి, డిఎస్డిఓ అజీజులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 5న జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు విద్యాలయాల విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాలు భీమవరంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. గ్రామీణ గృహ నిర్మాణ పథకం దరఖాస్తుల స్వీకరణకు గడువును పెంచిన ప్రభుత్వం, వెల్లడించిన జిల్లా అధికారులు. స్వచ్ఛంద సేవా సంస్థల సేవలను సద్వినియోగం చేసుకోవాలి, తణుకులో ప్రజలకు హితవు పలికిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సిపిఐ నేత భూపతిరాజు సుబ్బరాజుకు నివాళులర్పించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్, సంఘ సంస్కర్త డివివిఎస్ వర్మలు. తణుకులో బానిసత్వ నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించి అవగాహన కలిగించిన ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఉత్తమ ప్రతిభను కనబరిచిన పెదతాడేపల్లి గురుకులం విద్యార్థులను అభినందించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. ఈ నెల 3వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ చేకూరి. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వ యంత్రాంగం, పేర్కొన్న కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. అంబేద్కర్ కోనసీమ జిల్లాను కొబ్బరి, అరటి, ఫైబర్ ఆధారిత పారిశ్రామిక హబ్గా అభివృద్ధి చేయాలి, అమలాపురంలో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. బంతి ధర తగ్గి అవస్థలు పడుతున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులు ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న రైతు సంఘాలు. రావులపాలెంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణకు ఘనస్వాగతం పలికిన కార్యకర్తలు, అభిమానులు. ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్న కొయిలగూడెంలో స్పష్టం చేసిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. క్రీడా వికాస్ కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్న ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఏలూరులో వెల్లడించిన ఈ సంస్థ చైర్మన్ అనిమిని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.